ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం వేవ్ మోషన్ పార్ట్ 1 పార్ట్ 2 స్టడీ చేసాం. ఈ రోజుతో వేవ్ మోషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మనం బీట్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ గురించి స్టడీ చేద్దాం. బిఫోర్ దాట్ ఇంకెవరైనా సరే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ యువర్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో బీట్స్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, whenever two or more waves simultaneously acted on the particle of the medium, then the resultant displacement of the particle is the algebraic or vector sum of the individual displacements. In the special case beats అంటే slightly different frequencies ఉండి కనుక ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజ్ అయితే అప్పుడు మనకి సౌండ్ అనేది at some places maximum వస్తుంది, at some other places minimum వస్తుంది. maximum sound నే మనం waxing of sound అంటాం, minimum sound నే varying of sound అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ y1 is equal to a sin omega 1 omega 1 into t plus 5. In the same manner y2 is equal to a sin omega 2 into t plus 5. అంటే ఏమైంది, omega 1 omega 2 అనేవి టూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, స్లైట్లీ డిఫరెంట్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ రెండు కూడా y1 plus y2 అంటే a into sin omega 1 into t plus 5 plus a into sin omega 2 into t plus 5. So దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక then we are having a into sin omega 1 plus omega 2 by 2 into t cos omega minus omega 2 by 2 into t. This is the final expression. అంటే ఇక్కడ ఏమైంది, మనకి వ్యాక్సింగ్ ఆఫ్ సౌండ్ జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, వ్యానింగ్ ఆఫ్ సౌండ్ జరిగింది. అంటే వ్యాక్సింగ్ అంటే నథింగ్ బట్ మాక్సిమైజింగ్, వ్యానింగ్ అంటే నథింగ్ బట్ మినిమైజింగ్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బీట్స్? బై యూజింగ్ ద బీట్స్ ఏంటంటే మనకి యూజెస్ ఆఫ్ బీట్స్ ఏంటి, బై ద యూజ్ ఆఫ్ బీట్స్ we can able to determine the frequency of the unknown tuning fork. We can able to determine the frequency of the gases in the mines. So ఇట్లాంటివన్నీ మనం డిటర్మైన్ చేయొచ్చు. This is regarding the beats. Now we will discuss the Doppler effect. In the case of sound or wave motion, Doppler effect. Doppler effect చాలా ఈజీ కాన్సెప్ట్ అండి, వెరీ ఈజీ. అంటే ఇప్పుడు నేను సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే ఐఎమ్ ద సోర్స్ ఫర్ సౌండ్. నేను స్టేషనరీగా ఉంది, మీరు అక్కడ నుండి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, నేను ప్రొడ్యూస్ చేసిన ఫ్రీక్వెన్సీ యాజ్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది, అంటే మీకు వినిపిస్తూ ఉంటుంది. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. దెన్ అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రొడ్యూస్ అయిన ఫ్రీక్వెన్సీ యాక్చువల్ గా వినిపిస్తాను ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. అలా కాకుండా ఇప్పుడు నేను మూవ్ అవుతూ ఉన్నాను, ఐఎమ్ సోర్స్ ఆఫ్ సౌండ్, నేను మూవ్ అవుతూ ఉన్నాను, మీరు స్టేషనరీగా కూర్చొని వింటున్నారు అంటే అర్థం ఏంటి, నేను ప్రొడ్యూస్ చేసే సౌండ్ అనేది మీకు పెరిగి కానీ లేదా తగ్గి కానీ వినిపిస్తుంది. అంటే గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అనేది వినిపిస్తుంది. అంటే దర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వెన్ ద సోర్స్ ఈస్ మూవింగ్ ఆర్ వెన్ ద అబ్జర్వర్ ఈస్ మూవింగ్. ఆ చేంజ్ మనం ఏమంటామంటే ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇట్ మే బి గ్రేటర్ దాన్ ఆర్ ఇట్ మే బి లెస్ దాన్, ఎలా అయినా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు. దాన్ని మనం ఏమంటాం ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. జనరల్ గా డాప్లర్ ఎఫెక్ట్ లో మనకి సోర్స్ అబ్జర్వర్ ఆర్ లిజనర్ స్టేషనరీగా ఉంటే దేర్ ఇస్ నో చేంజ్ అండి. అంటే ఆపరెంట్ ఫ్రీక్వెన్సీని ఎంత రిప్రజెంట్ చేస్తాం ఇస్ ఈక్వల్ టు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. అలా కాకుండా సోర్స్ మూవ్ అవుతుంది, లిజనర్ స్టేషనరీగా ఉన్నారు, దెన్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ.
dash అనేది ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ which is equal to v అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ప్లస్ vm అంటే వెలాసిటీ ఆఫ్ మీడియం ప్లస్ ఆర్ మైనస్ v నాట్ అంటే వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద మీడియం ప్లస్ ఆర్ మైనస్ vs అంటే వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇంటూ n అంటే యాక్చువల్ ఫ్రీక్వెన్సీ గమనించండి v is the velocity of the sound vm is the velocity of the medium vo is the velocity of the observer ఇక్కడ ఏమైంది v is the velocity of sound vm is the velocity of the medium vs is the velocity of the source అంటే ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ is given by ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ మీడియం మూవ్ ఉండి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఇది అప్లై అవుతుంది అలా కాకుండా సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు అనుకోండి దెన్ ద ఎక్స్ప్రెషన్ బికమ్స్ v minus vm plus or minus v suffix o velocity of observer divided by v minus vm plus or minus v suffix s into n where n is the actual frequency n dash is the apparent frequency vm is the medium velocity of the medium vo is the velocity of the observer remaining terms are as usual meaning for example if velocity of the medium is 0 అంటే medium కనుక rest phase లో ఉంటే then అప్పుడేమవుతుంది then the apparent frequency is given by v plus or minus v naught divided by v plus or minus vs into n. This is the apparent expression for the apparent frequency in terms of velocity of the sound, velocity of the observer, velocity of the source and the original frequency or actual frequency. Here n is the actual frequency, n dash is the what we call it as apparent frequency. ఈ డాప్లర్ ఎఫెక్ట్ లో మనకి రిమైనింగ్ వేరియస్ కేసెస్ ఉన్నాయండి ప్రతి కేసుని కూడా మనం స్టడీ చేసి దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ఈ రోజు మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది టాప్ మోస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి గ్యారంటీగా డ్యామ్ షూర్ గా తెలంగాణ ఎంసెట్ అండ్ ఏపీ ఈపీ సెట్ లో వస్తాయండి కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఈ రోజు వీడియో మిస్ అవ్వకుండా అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ కామెంట్ లో చెప్పండి ఐ విల్ క్లారిఫై ఇట్ రిమైనింగ్ వీడియోస్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి ఎవ్రీడే ఐ విల్ పోస్ట్ ద వీడియో అండి సో బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద బెస్ట్ స్టేట్ ర్యాంక్ హోల్డర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హెల్తీ యోగా రీసెర్చ్ సెంటర్ జై హింద్ జై భారత్ వందే మాతరం. గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్ మనం ఈ రోజు కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా వేవ్ మోషన్ పార్ట్ 3 డాప్లర్ ఎఫెక్ట్ వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం ఇంకా నౌ కమింగ్ టు ద ఈ వేవ్ మోషన్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుందండి ఈ వీడియోతోని దీంట్లో చక్కగా డాప్లర్ ఎఫెక్ట్ బీట్స్ వాటి గురించి చెప్పడం జరిగింది దాంట్లో ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ కూడా వాచ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అవసరమైతే పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ మంచి ర్యాంక్ సాధించాలి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హెల్తీ యోగా రీసెర్చ్ సెంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యా మీకోసం స్క్రీన్ షేర్ చేస్తున్నాను చక్కగా నోట్ చేసుకోండి స్క్రీన్ షేరింగ్ అవుతుందండి ఇంకా లేదా రైట్ ఇప్పుడు చూడండి ఓకే రైట్ సో మనకి డాప్లర్ ఎఫెక్ట్ గురించి ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది డాప్లర్ ఎఫెక్ట్ లో సౌండ్ అనేది సిమెట్రిక్ గా ఉంటుంది సిమెట్రిక్ గా ఉండదు అలాగే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ ఈజ్ సిమెట్రిక్ సౌండ్ అయితే డాప్లర్ ఎఫెక్ట్ సిమెట్రిక్ గా ఉంటుంది లైట్ అయితే సిమెట్రిక్ గా ఉంటుంది డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ వెక్టార్ ఫామ్ ఈజ్ రిటన్ యాజ్ వెక్టార్ ఫామ్ లో డాప్లర్ ఎఫెక్ట్ సోర్స్ అబ్జర్వర్ ఆర్ ఈజ్ ద యూనిట్ వెక్టార్ ఇప్పుడు ఏమైంది ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ n డాష్ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ vo బార్ ఇంటూ r క్యాప్ divided by v minus vs bar into r cap into n.
N is the original frequency, N bar is the apparent frequency, VO is the velocity of the observer, VS is the velocity of the source. డాప్లర్ ఎఫెక్ట్ లో మరి లిమిటేషన్స్ ఏమన్నాయి ఒకసారి గమనించండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లిమిటేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్. ఎప్పుడు అబ్జర్వ్ చేయలేము చూడండి ఒకసారి. VO అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సోర్స్. అంటే ఇద్దరు రెస్ట్ లో ఉన్నారనుకోండి, మనం డాప్లర్ ఎఫెక్ట్ అబ్జర్వ్ చేయలేము. అలాగే ఇద్దరు కూడా రెస్ట్ లో ఉన్నప్పుడు మీడియం ఎలోన్ మూవ్ అవుతున్నా సరే డాప్లర్ ఎఫెక్ట్ అబ్జర్వ్ చేయలేము. ఇంకా వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఆఫ్ సైట్. అప్పుడు కూడా మనం డాప్లర్ ఎఫెక్ట్ అబ్జర్వ్ చేయలేము. డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ వెన్, ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్ ఈజ్ మచ్ లెస్ దాన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అవ్వాలి. అలాగే వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. అప్పుడు మాత్రం మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. డాప్లర్ ఎఫెక్ట్ లో కొన్ని సపరేట్ కేసెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని దెన్ వి విల్ గో ఫర్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చూడండి కామన్ కేసెస్ ఏంటి. సోర్స్ ఈజ్ మూవింగ్ బట్ అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్. సోర్స్ మూవ్ అవుతుంది, అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు. చూడండి, సోర్స్ మూవ్ అవుతుంది, అబ్జర్వర్ కాన్స్టెంట్ గా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ అబ్జర్వర్ వైపు వస్తుంది, వెలాసిటీ ఆఫ్ సోర్స్ మూవ్ అవుతుంది. దెన్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, V/V - VS అవుతుంది, బికాస్ VO అనేది 0 కాబట్టి. అలాగే ఆపరెంట్ వేవ్ లెంత్ దానికి రెసిప్రోకల్ గా వస్తుంది. లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ V - VS/V. అలాగే సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఇప్పుడు ఫస్ట్ కేసులో సోర్స్ టువర్డ్స్ అబ్జర్వర్ వచ్చింది, ఇప్పుడు అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. అప్పుడు ఏమవుతుంది గమనించండి. దెన్ V+VS వస్తుంది. ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ బై n cap is equal to n dash is equal to n into V/V+ES. అంటే ఇవే కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడప్ అయింది. వేవ్ లెంత్ కూడా దానికి రెసిప్రోకల్ గా వచ్చింది అన్నమాట. లాంబ్డా డాష్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ V+VS/V. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కేసు గమనించండి. సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. సోర్స్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ ఈజ్ మూవింగ్. అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, సోర్స్ కాన్స్టెంట్ గా ఉంది. అబ్జర్వర్ ఎలా మూవ్ అవుతున్నాడు, టువర్డ్స్ ద సోర్స్ మూవ్ అవుతున్నాడు. అంటే సోర్స్ వైపు పరిగెత్తుకుంటే అబ్జర్వర్ వస్తున్నాడు, సోర్స్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంది. VS 0 ఉంది, ఇక్కడ VO అనేది ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడప్ అవుతుంది. దెన్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ n cap is equal to n into V+VO/V అనమాట. ఆపరెంట్ వేవ్ లెంత్ ఆబ్వియస్ గా రెసిప్రోకల్ గా వస్తుంది దానికి. అలాగే అబ్జర్వర్ తీసుకోండి. అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్. అవే అయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకి సేమ్ సోర్స్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాడు కాబట్టి మైనస్ వస్తుంది అనమాట. ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు n dash is equal to n into V - VO/V. ఇక్కడ VO అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. ఆపరెంట్ వేవ్ లెంత్ లాంబ్డా డాష్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. అలాగే నెక్స్ట్ కేసు గమనించండి. వెన్ సోర్స్ అండ్ అబ్జర్వర్ బోత్ ఆర్ మూవింగ్, ఇద్దరు మూవ్ అవుతున్నారు. ఎలాగా, మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా ఒక దగ్గరకు వస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈ సోర్స్ రెడ్ పెన్, అబ్జర్వర్ బ్లూ పెన్ అనుకోండి, ఇలా దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, దెన్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. n dash is equal to n into V+VS/V minus VO. అలాగే ఆపరెంట్ వేవ్ లెంత్ లాంబ్డా డాష్ ఇస్ ఈక్వల్ టు V+VS/V. ఎందుకని ఆ V - V0 అనేది చాలా దగ్గర కాబట్టి. ఇప్పుడు ఇంకో కేసు చూడండి, క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కూడా మూవింగ్ సోర్స్ అండ్ సోర్స్. సో మూవింగ్ సౌండ్ సోర్స్ క్రాసెస్ ద స్టేషనరీ అబ్జర్వర్. అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు, సౌండ్ సోర్స్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ తీసుకోండి, ప్లాట్ఫామ్ మీద ఒక అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు, ట్రైన్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది, బిఫోర్ క్రాసింగ్, ఆఫ్టర్ క్రాసింగ్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. బిఫోర్ క్రాసింగ్ అంటే టువర్డ్స్ ద సోర్స్ కాబట్టి V - VS.
సేమ్ డైరెక్షన్ కాబట్టి ఆఫ్టర్ క్రాసింగ్ ఇవే కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు n బై v ప్లస్ విఎస్ ఇది. సో బిఫోర్ క్రాసింగ్ ద రేషియో ఆఫ్ బిఫోర్ క్రాసింగ్ టు ద ఆఫ్టర్ క్రాసింగ్ ఈజ్ v ప్లస్ విఎస్ బై v మైనస్ విఎస్ విచ్ ఈజ్ లెస్ దాన్ 1 అనమాట. దాన్నే మనం చేంజ్ ఇన్ ద ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. దట్ ఈస్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ మైనస్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్టర్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కేసు గమనించండి. మూవింగ్ అబ్జర్వర్ క్రాసెస్ ఏ స్టేషనరీ సోర్స్ ని క్రాస్ చేస్తున్నాడు. ఓకేనా? స్టేషనరీ సోర్స్ క్రాస్ చేస్తుంటే ఎలాగవుతుంది? బిఫోర్ క్రాసింగ్ ఆఫ్టర్ క్రాసింగ్ సోర్స్ కాన్స్టెంట్ ఉంది. బిఫోర్ క్రాసింగ్ యాడప్ అవుతుంది, ఆఫ్టర్ క్రాసింగ్ మైనస్ అవుతుంది. అంటే v ప్లస్ v నాట్ బై v ప్లస్ విఓ బై v బిఫోర్ క్రాసింగ్. ఆఫ్టర్ క్రాసింగ్ ఏమవుతుంది? v ఇక్కడ వస్తుంది చూడండి, ఎస్ v మైనస్ విఓ బై v. రేషియో తీసుకుంటే v ప్లస్ విఓ బై v మైనస్ విఓ. చేంజ్ ఇన్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది మనకి? బిఫోర్ ఆఫ్టర్. అలాగే సమ్ టిపికల్ కేసు చూడండి. మూవింగ్ కార్ టువర్డ్స్ ద వాల్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వర్ ఇలా వెళ్తున్నాడు కార్లో నుంచి. ఇమాజినరీ సోర్స్ ఇక్కడ ఉంది, మధ్యలో వాల్ ఉంది. ఈకో అనేది సౌండ్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా చూడు, when a car is moving towards a stationary wall as shown in the diagram, if the car sounds the horn, wave travels towards the wall and it is reflected from the wall. Yes, వెళ్తుంది వస్తుంది. When the reflected wave is heard by driver విన్నాడు దాన్ని, it appears to be relatively high pitch. If we wish to measure the frequency of reflected sound, అప్పుడు ఏమవుతుంది గమనించండి ఒకసారి. we assume that అట్ని తీసుకున్నాడు కాన్స్టెంట్స్ గా. ఎస్, డైరెక్ట్ దాన్ని n డాష్ అనుకున్నాడు, రిఫ్లెక్టెడ్ దాన్ని n ఇంటూ v ప్లస్ విసి బై v మైనస్ విసి. నంబర్ ఆఫ్ బిట్స్ ఏమైంది మనకి? ఇది వచ్చింది. అలాగే ఇఫ్ ద అబ్జర్వర్ ఈజ్ అట్ రెస్ట్ ఇన్ బిట్వీన్ సోర్స్ అండ్ ద వాల్, సోర్స్ కి వాల్ కి మధ్యలో అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు, అప్పుడు ఏమవుతుంది? సోర్స్ ఇక్కడ ఉంది, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, వాల్ ఇక్కడ ఉంది, ఇమేజ్ ఆఫ్ సోర్స్ మనకు అలా కనిపిస్తుంది. దెన్ ఆ టైంలో ఏమవుతుంది? ఆ టైంలో ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు v బై v మైనస్ విఎస్ ఇంటూ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు v బై v మైనస్ విఎస్ ఇంటూ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. అలాగే కేస్ 3, ద సోర్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద వాల్. వాల్కి అబ్జర్వర్కి మధ్యలో సోర్స్ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు v బై v ప్లస్ విఎస్ ఇంటూ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు v బై v మైనస్ విఎస్ ఇంటూ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ, యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఇట్లా మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనం దీంట్లో డిస్కస్ చేసాము. అలాగే మూవింగ్ టార్గెట్ మూవ్ అవుతూ ఉంది. సౌండ్ సోర్స్ ఎస్ అండ్ అబ్జర్వర్ ఓ ఆర్ అట్ రెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు టార్గెట్ మూవ్ అవుతూ ఉంది. దెన్ డాప్లర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇట్లా మనకి టార్గెట్ మూవ్ అవుతున్నప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు v బై v ప్లస్ టార్గెట్, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ టార్గెట్ బై v ఇంటూ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఇఫ్ ద టార్గెట్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, అప్పుడు ఏమవుతుంది? v మైనస్ v సఫిక్స్ t బై v ప్లస్ v సఫిక్స్ t ఇంటూ n. ఇలాగా అన్నిటికీ మనకి ట్రాన్స్వర్స్ డాప్లర్ ఎఫెక్ట్ అని తీసుకున్నట్లయితే, అంటే మనం కనుక అబ్జర్వర్ ఇలాగ 90 degreesలో ఉన్నాడు, ఇలాగ అప్పుడు ట్రాన్స్వర్స్ వస్తుంది. అలాగే రొటేటింగ్ ఇలాగ మనకి యాంగిల్ దగ్గర తీసుకొని పాయింట్ P దగ్గర చూడండి, nv బై v మైనస్ విఎస్ కాస్ థీటా. అంటే ఇక్కడ పాయింట్ B దగ్గర, పాయింట్ A దగ్గర ఇలా వచ్చింది, మనకి పాయింట్ C దగ్గర ఇలా వచ్చింది. లైక్ దట్ ఒక్కొక్క దగ్గర మనకు ఒకటి అప్లర్ ఎఫెక్ట్ అనేది మారిపోతుంది, రైట్. అలాగే రొటేటింగ్ సోర్స్ అబ్జర్వర్ రొటేట్ అవుతున్నాడు, సోర్స్ రొటేట్ అవుతుంది. దెన్
ఒకసారి స్టేషనరీగా ఉన్నాడు అబ్జర్వర్, ఇంకోసారి స్టేషనరీగా ఉంది. అటువంటి కేసులో ఏమవుతుంది, ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. గమనించండి, నో డాప్లర్ ఎఫెక్ట్, సర్క్యులర్ మోషన్ ఉన్నది. అలాగే వెన్ ద సోర్స్ ఈజ్ రొటేటింగ్, దెన్ అప్పుడేమవుతుంది, maximum frequency heard is n into v by v minus vs. Minimum frequency is n into v by v plus vs. Ratio of maximum to minimum ఏమవుతున్నప్పుడు v plus vs by v minus vs. ఇక్కడ v plus vs అంటే velocity of source. When the observer is rotating, observer rotate అవుతున్నాడు towards the source at the frequency maximum, then n into v plus vo by v. మనకి ఇప్పుడు now coming to the డాప్లర్ ఎఫెక్ట్, రాడార్ లో ఏ విధంగా వాడతారు మనకి డాప్లర్ ఎఫెక్ట్ అప్లికేషన్స్. మైక్రోవేవ్ బీమ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఏరోప్లేన్ అండ్ ఈజ్ రిసీవ్డ్ బ్యాక్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఇట్. అప్పుడు ఏమైంది, ఇఫ్ v is the speed of the plane, velocity of the aeroplane v అంటున్నారు. N is the actual frequency of the microwave beam, then the frequency of the microwave beam received by the moving plane is given by operant frequency is equal to c plus v by c into n. N is the actual frequency. Now the plane act as a moving source. Then the moving source will act out. Then upper frequency of the wave from it is apparent frequency is equal to c plus v by c minus v into n, where c is the velocity of microwave, v is the velocity of the plane, aeroplane. Next, Doppler effect ఉపయోగాలు, applications of Doppler effect. It is used in the sonar, it is used in the radar, radio detection and ranging. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. టు డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ద ఆటోమొబైల్ బై ఏ ట్రాఫిక్ పోలీస్. ఒక వెహికల్ చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది, దాని యొక్క స్పీడ్ని కనుక్కోవడానికి కూడా డాప్లర్ ఎఫెక్ట్ ఫ్రీక్వెన్సీ ద్వారా కనుక్కోవచ్చు. ద టెక్నిక్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద ఎయిర్పోర్ట్స్ టు గైడ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా గైడ్ చేయడానికి ఉపయోగిస్తారు. టు డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద సన్ రొటేట్ అవుతుంది కదా, దాని యొక్క స్పీడ్ని డిటర్మైన్ చేయడానికి వాడతాము. అలాగే in astrophysics it is applied in the study of the Saturn ring and study of binary stars. వాటిలో వాడతాం. The Doppler shift in the frequency of light from the astronomical object is measured. ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ ద లైట్ లో అబ్జర్వ్ చేస్తాం. అలాగే నావిగేషన్, బాంబింగ్ టెక్నిక్ లో డాప్లర్ ఎఫెక్ట్ వాడతారు. ట్రాకింగ్ ఆఫ్ ఎర్త్ శాటిలైట్ లో డాప్లర్ ఎఫెక్ట్ వాడతారు. మెడిసిన్ లో చూడండి, in the medicine it is applied to study the velocity of blood flow in different parts of the body. వాటిలో కూడా మనం ఈ డాప్లర్ ఎఫెక్ట్ ని ఉపయోగిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనకి డాప్లర్ ఎఫెక్ట్ ని వేరియస్ స్టేజ్ దగ్గర వాడడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడండి. డాప్లర్ change in the frequency or Doppler shift in the frequency does not depend upon the ఏమి ఇచ్చారు చూడండి, ఒకసారి జాగ్రత్తగా గమనిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఓకేనండి. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ప్రొడ్యూస్డ్, ద స్పీడ్ ఆఫ్ ద సోర్స్, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్, ద స్పీడ్ ఆఫ్ ద అబ్జర్వర్. డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్ మీద డిపెండ్ అవ్వదు, కాబట్టి option 3 is the right answer. Next 68 చూడండి. an observer is moving away from a source at rest. source rest లో ఉంది, observer moving అవుతున్నాడు. the pitch of the note heard by the observer is less because ఎప్పుడైతే అబ్జర్వర్ విన్నాడో అది తక్కువ సౌండ్ వినపడింది. ఎందువలన? ద పిచ్ ఆఫ్ ద సోర్స్ డిక్రీజెస్, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ increases, the wavelength of the wave becomes small, the wavelength of the wave become what we call it as wave remains unchanged, but the observer receives less number of waves. Option 4 is the right answer. 69 Doppler effect is not applicable to A, 1 sound waves, 2 light waves, 3 radio waves, 4 matter waves.
ఆప్షన్ 4 అండి. మ్యాటర్ వేవ్స్ కి అప్లై అవ్వదు డాప్లర్ ఎఫెక్ట్. నెక్స్ట్ 70. ఇన్ డాప్లర్ ఎఫెక్ట్ when a source moves towards a stationary observer, సోర్స్ అబ్జర్వర్ వైపు మూవ్ అవుతుంది. ద ఆపరెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డ్యూ టు, ఎందువలన ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి, ఇంక్రీజ్ ఇన్ ద వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ రిసీవ్డ్ బై ద అబ్జర్వర్, డిక్రీజ్ ఇన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద సౌండ్ రిసీవ్డ్ బై ద అబ్జర్వర్. ఎస్, ఆప్షన్ 2 కరెక్ట్ అండి. వేవ్ లెంత్ డిక్రీజ్ అవడం వలన ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 71ది గమనించండి, అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. when a source moves away from the stationary observer, స్టేషనరీ అబ్జర్వర్ నుంచి సోర్స్ మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది విత్ ఏ వెలాసిటీ v, then the apparent change in the frequency is delta into n1. When an observer approaches the stationary source with same velocity, then change in the frequency is delta into n2. Then option 1, delta n1 is equal to delta n2. Option 2, delta n1 is greater than delta n2. Option 3, delta n1 is less than delta n2. ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది డెల్టా n1 కాబట్టి విచ్ ఈజ్ లెస్ దాన్ అంటే ఇదే కరెక్ట్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ గమనించండి జాగ్రత్తగా. 72. The graph between the distance between source and the observer and apparent frequency in the case of Doppler effect will be source, observer, apparent frequency in the case of Doppler effect. ఏంటి ఈ స్టెప్ ఉండదు, రెండోది ఉండదు, పారాబోలా కాదు, స్ట్రైట్ అండి ఇంతే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 73 గమనించండి ఒకసారి. సోర్స్ ఆఫ్ సౌండ్ మూవ్స్ టువర్డ్స్ ఏ స్టేషనరీ లిజనర్. అంటే లిజనర్ స్టేషనరీగా ఉన్నాడు, సౌండ్ సోర్స్ అనేది దగ్గరకు వస్తుంది అనమాట. The apparent pitch of the sound is found to be higher than its actual value. యాక్చువల్ వాల్యూ కంటే ఎక్కువగా కనిపిస్తుంది ఆపరెంట్ అనేది. దిస్ హ్యాపెన్స్ బికాస్, ఎందువలన వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ వేవ్స్ డిక్రీజెస్. ఎగ్జాక్ట్లీ అండి, సౌండ్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ తగ్గడం వలన ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ 74. ఇక్కడ చూడండి, ఒక మనకి అసర్షన్ అండ్ రీజన్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ అండ్ ఏ కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఆర్ ఏ రీజన్ ఈస్ గివెన్ జస్ట్ బిలో ఇట్ ఇన్ ద స్టేట్మెంట్స్. మార్క్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎలా పెట్టాలి? ఆప్షన్ 1, బోత్ అసర్షన్ రీజన్ రెండు ట్రూ, అలాగే రీజన్ అనేది ఆ పర్టికులర్ ఇచ్చిన స్టేట్మెంట్కి అసర్షన్ కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక ఆప్షన్ 1 పెట్టాలి. బోత్ ఆర్ కరెక్ట్ అవ్వాలి. రీజన్ అనేది ఆ అసర్షన్ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాకపోతే అసర్షన్ బట్ రీజన్ ఇస్ ఫాల్స్. స్టేట్మెంట్ కరెక్ట్, రీజన్ రాంగ్ అనుకోండి పెట్టాలి. రెండు రాంగ్ అయితే అసర్షన్ ఫాల్స్ అవ్వాలి, రీజన్ ప్రూవ్ అయితే కనుక 4 పెట్టాలి. జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. చూడండి ఒకసారి. ఇన్ ద ట్రాన్స్వర్స్ వేవ్ 74దండి, కేర్ఫుల్ గమనించండి. In the transverse wave particle, velocity is perpendicular to the wave velocity. Transverse wave particle లో ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ వేవ్ అనేది పర్పెండిక్యులర్ టు ద వేవ్ వెలాసిటీ. కరెక్టే కదా. ట్రాన్స్వర్స్ వేవ్ లో వేవ్ ప్రాపగేషన్ ఇలా ఉంటే పార్టికల్ వెలాసిటీ ఇలా ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్. స్టేట్మెంట్ కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే, కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. అలాగే రెండో చూడండి, రీజన్ ఏమి ఇచ్చారు? ఇన్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ పార్టికల్ వెలాసిటీ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఎస్, రెండు కరెక్టే, కానీ ఈ రీజన్ అనేది ఆ స్టేట్మెంట్ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, కాబట్టి ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్. ఆప్షన్ 2 అవుద్ది. అంటే
రెండు స్టేట్మెంట్లు కరెక్టే, బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్షన్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 74 ఏంటండి? ఆప్షన్ 2. నెక్స్ట్ 75 చూద్దాం. ఏమి ఇచ్చారు మనకి? when a sound wave మూవ్ అవుతుంది, ఈజ్ propagating through the medium, then the acceleration of the particle is directly proportional to its displacement. సౌండ్ వేవ్ వెళ్తూ ఉంది మీడియంలో, యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, దెన్ రెండో చూడండి రీజన్. వేవ్ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మీడియం అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్ అండ్ పొజిషన్. ఎస్, వేవ్ వెలాసిటీ ప్రాపర్టీ మీడియం మీద రెండు స్టేట్మెంట్లు కరెక్టే, బట్ రీజన్ అనేది నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్షన్. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ 76 చూడండి. when a transverse wave propagates along the string, it transports energy in two forms, kinetic energy and potential energy. 76. నెక్స్ట్ చూడండి, రీజన్ ఏమి ఇచ్చారు? ఏ ట్రాన్స్వర్స్ పల్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ ఎండ్ గెట్స్ ఇన్వర్టెడ్. రీజన్ కరెక్టే. అసర్షన్ చూడండి ఒకసారి. స్ట్రింగ్ లో వెళ్తుందంటే రెండు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్షన్. కాబట్టి ఏమవుతుంది? 76 కూడా 2 అవుతుంది. ఎస్. నెక్స్ట్ 77 గమనించండి. అసర్షన్ ఏమి ఇచ్చారు? when a wave is transmitted from one medium to another, the frequency does not change. ఎస్, మారట్లేదు. Reason. A wave transports energy and momentum along with the matter. A wave transports energy and momentum along with the matter. వేవ్ లో మ్యాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వదు, కాబట్టి రీజన్ స్టేట్మెంట్ రాంగ్. ఇది దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు, కాబట్టి ఆప్షన్ 3 అవుతుందండి ఇక్కడ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ 77 దానికి. ఎందుకంటే అసర్షన్ కరెక్టే, రీజన్ రాంగ్. రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్షన్, కాబట్టి 3 పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ 78 గమనించండి. 78 అసర్షన్ ఏమి ఇచ్చారు? మెకానికల్ వేవ్స్ రిక్వైర్డ్ మెటీరియల్ మీడియం ఫర్ దేర్ ప్రాపగేషన్. కరెక్టే. రీజన్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కెనాట్ బి జనరేటెడ్ విత్ ఇన్ ద లిక్విడ్స్. ఇది కూడా కరెక్టే. మరి దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది. 78 దానికి 2, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 79 గమనించండి. 79 స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకి? చూడండి ఒకసారి. ఎస్, మూవింగ్ నా పెన్ గమనించండి. ద వేవ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం హ్యాస్ ఎ ఫేజ్ చేంజ్ ఆఫ్ π, అంటే 180 degrees ఫ్రమ్ ద ఇన్సిడెంట్ వేవ్. కరెక్టే. రీజన్ the rate of energy transfer by a wave is proportional to the frequency. Energy transfer by a wave is proportional to the frequency. Energy transfer అనేది ఫ్రీక్వెన్సీ ప్రపోర్షనల్ గా ఉండదు, కాబట్టి రీజన్ స్టేట్మెంట్ రాంగ్. ఇది దాని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 80 గమనించండి. ఏ పల్స్ 1 minute. రైట్. ఏ పల్స్ is traveling in one rope is reflected at the boundary with another rope. If the reflected pulse is not inverted, then the transmitted pulse is longer than the original pulse. The assertion statement wrong. Longer అలాగా అవుతుంది, అవ్వదు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. The speed of transverse wave in a elastic stretched string is doubled if extension in the string is quadrupled. ఎక్స్టెన్షన్ కనుక 4 times పెంచితే ఇది డబుల్ అవుతుంది. కరెక్టే, అంటే ఆప్షన్ 4 పెట్టాలి దీనికి. ఎందుకని? అసర్షన్ రాంగ్, రీజన్ కరెక్ట్, కాబట్టి 4 పెట్టాలి. నెక్స్ట్ 81 గమనించండి. when a sound wave is propagating through the medium, the pressure fluctuations are π/2 out of phase with the displacements, అంటే 90 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటున్నాయని చెప్పారు. కరెక్టే. రీజన్
when a sound wave is propagating through the medium, maximum pressure deviation occurs at the positions of zero displacement and no pressure change occurs at the position of maximum displacement. So this is the correct reason for that one. Kabatti option 1 is the right answer. 82 గమనించండి. 82. The speed of sound in moist air is more than that in dry air. Yes, moist air లో ఎక్కువ ఉంటుంది, కరెక్టే. Reason చూడండి. The speed of sound is independent of change in the pressure at constant pressure. Independent. Yes, ఇది కరెక్టే, కానీ దీనికి అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ 2 పెట్టాలి. 82. నెక్స్ట్ 83 చూడండి. 83. The Doppler formula is symmetric with respect to speed of source and the speed of observer. Okay, correct. Doppler effect is applicable for both mechanical as well as electromagnetic waves. Correct. రెండు కరెక్ట్, కానీ దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి ఆప్షన్ 2 పెట్టాలి. 83ది 2 పెట్టాలి ఆప్షన్. నెక్స్ట్ 84 గమనించండి. In the propagation of sound waves, the pressure amplitude is proportional to the displacement amplitude. 84. Pressure amplitude is proportional to displacement amplitude. చూడండి, మరొకసారి చదువుతున్నాను. In the propagation of sound waves, the pressure amplitude is proportional to the displacement amplitude. Okay. The reason is, suppose the source and the observer both are stationary and wind is blowing in a direction from source to the observer. 84ది అది దాని కరెక్ట్ రీజన్ కాదు, పైగా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రాంగ్ రీజన్ లోనే, కాబట్టి ఆప్షన్ 3 పెట్టుకోవాలి. 85ది గమనించండి. In a stationary wave, all the particles of the medium between two nodes vibrate in the same phase with the same frequency but with the different amplitude. Correct. Reason. In the stationary wave, every particle of the medium vibrates with its own energy. It does not share or transmit to any other particle. So, ఇది కూడా కరెక్టేనా? ఒక్క నిమిషం. In a stationary wave, every particle of the medium vibrates with its own energy. It does not. అంటే ఇది రాంగ్, రీజన్ అనేది స్టేట్మెంట్ రాంగ్. సో కాబట్టి 85 పెట్టాలి. 86. In the phenomena of superposition of waves, each wave propagates as if the other wave were not present. Yes, correct. Reason. The superposition of wave is valid only when the amplitude of the wave is much less than the wavelength of the wave is much longer than the particle velocity. ఇది కరెక్టే, కానీ రీజన్ అనేది నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. కాబట్టి దీనికి ఆప్షన్ 86 దానికి ఆప్షన్ 2 పెట్టుకోవాలి. రైట్. 87 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A standing wave can be produced even if the component waves have different amplitude. Different amplitudes ఉన్నా సరే ప్రొడ్యూస్ చేస్తాం అంటున్నాడు. అంటే అసర్షన్ స్టేట్మెంట్ రాంగ్ లా ఉంది. రీజన్ చూడండి. ఓన్లీ పీరియాడిక్ వేవ్స్ కెన్ బి ప్రొడ్యూస్ ఇంటర్ఫియరెన్స్. రీజన్ కరెక్టే కాదు. సో అసర్షన్ కరెక్ట్, రీజన్ రాంగ్, కాబట్టి ఆప్షన్ 3 పెట్టుకోవాలి. సో ఈ రకంగా మనకి వేవ్ మోషన్ అనే దాన్ని మనం ఇన్ని వాటితో మనం కంప్లీట్ చేసుకున్నాం. సో కాబట్టి
ఇక్కడ ఈ రోజుతో మనకి వేవ్ మాస్టర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కాన్సెప్ట్ తో మంచి ఏపీ ఎంసెట్ అలాగే తెలంగాణ స్టేట్ ఎంసెట్ రెండిట్లకి ఈక్వల్ వెయిటేజ్ ఉండి మంచి వెయిటేజ్ ఉన్న వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ ఆర్వీఆర్ సార్. మీరు చక్కగా నోట్స్ తయారు చేసుకొని రాసుకొని రివిజన్ చేసుకోండి. వీటితో మీరు డెఫినెట్ గా మంచి ర్యాంక్ సాధిస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్. జై హింద్, జై భారత్, వందే మాతరం.